గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అస్మిక్ లంకారా. నేను మీ సోకుల్ రాజా, తెలిసిందే కదా. సో ఏదైతే ఈవినింగ్ అయింది. సో చూడండి, సూర్యుడు అయితే ఎండ బగబగా అని బాగా సగ్గుపడుతున్నాడు సూర్యుడు మడికి. సో ఇది ఇప్పుడు చూడండి, సాయంత్రం టైం మటుకు 4 అయింది. 4 కూడా సూర్యుడు చూడండి అంత వేడిగా వస్తుందో కాంతి. సో మా అమ్మ అయితే పని చేసుకుంటుంది. ఇదిగో మా నాదొక క్వశ్చన్. అంటే ఇప్పుడు సంథింగ్ వీళ్ళు ఉంటారు కదా, ఏది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ పూర్ ఫ్యామిలీస్ కానీ, వాళ్ళు ఎందుకని ఎంత చేసినా కానీ కొంచెం పైకి అనేది రారు. అంటే పైకి అంటే వాళ్ళు ఎంత చేసినా అంటే మాక్సిమం ఆ స్థితి నుంచినే పైకి రావడానికి చాలా టైం పట్టింది. అక్కడే ఉంటారు. ఎందుకని అలాగా? నాకు తెలిసిన భాషలో మధ్య తరగతి వాళ్ళు ఎందుకని రారంటే, వాళ్ళు ఎంత చేసినా ఎందుకని రారంటే చాలా క్వశ్చన్లు ఉండేవి. ఎందుకంటే శాంతం లేకుండా ఉన్న చూసేవాడిని కాదు చూడబుద్ధి అయింది, బాగా ఉండవాడిని ఇంకా చూడబుద్ధి అయింది. ఈ వాటి శాంతం లేనోడు ఇటు ఉన్నోడుగా మధ్యలో ఉంటాడు శివ. వాడు ఎంత కష్టపడ్డా కూడా కిందే ఉంటాడు. అది పరమ సత్యం. ఎందుకంటే వాడు ఎన్ని రకాలు చేశారు పైకి రారు. ఎందుకంటే బంధువుల ప్రకారం కానీ సమాజంలో కానీ ఎవరు సపోర్ట్ అనేది ఎవరు, ఎందుకని అలాగా? అలా సమాజం అట్లా నడుస్తుంది. వెనకట్లో ఏంటంటే కొంచెం ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకొని చేసుకుంటా ఉండేవాళ్ళు. కానీ ఏ నాటి నుంచి కూడా మధ్య తరగతి వాడు అక్కడే ఉండిపోతున్నాడు. అటు ఉన్నోడు అవ్వట్లేదు, ఇటు లేనోడు అవ్వట్లా. శాంతం లేనోడు ఉన్నాడు అనుకో, వాడికి కనీసం ఈయన పథకాలు అన్నా వస్తాయి. ఈ ఉన్నోడు అయ్యాడనుకో వాడికి ఏం లేకుండా బతకగలుగుతాడు. కానీ అటు కాకుండా మధ్య తరగతి ఉంటాడు. అటు ఉన్నోడు కాదు, ఇటు లేనోడు కాదు, వాడికి ఏవి రావు, వర్తించవు. వాడు అందరి చుట్టూ తిరగాలి. ఇది నేను నాకు క్వశ్చన్ కానించిన ఎప్పటి వరకు కూడా చాలా చూస్తానే ఉన్నాను. ఇప్పుడు ఏడదాకా ఎందుకు, మనం మధ్య తరగతి వాళ్ళమే, మధ్య తరగతి వాళ్ళే. ఇప్పుడు అందరూ యూట్యూబ్ పెట్టుకున్నారు. సింపుల్ గా చెబుతున్నా. అసలు సమాజం ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అంటున్నావు కదా, దానికి సుమారు చెబుతున్నాను. అది మన వాళ్ళకి నచ్చిద్దో లేదో తెలీదు, కానీ నేను ఎవరిని కించపరచలేదో మాట్లాడతలేదు, జరిగేది దాని గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు శాంతం లేని వాళ్ళు ఈ చేస్తుంటే చూస్తున్నారు. బాగా ఉండోళ్ళు కత్తి కార్లన్నీ బళ్ళన్నీ ఆ ఇళ్ళన్నీ డాబాలన్నీ ఏదో కత్తి వాళ్ళు వేసుకుని అన్ని నకలు రకాలన్నీ చూపుతుంటే వాళ్ళని చూస్తున్నారు. మళ్ళీ అంటారు మధ్య తరగతి వాళ్ళం ఏదో చేసుకుంటే సపోర్ట్ ఇస్తారు, మనం కూడా కొంచెం రాగలుగుతామని చేసుకుంటే మనకెవరు అంత సపోర్ట్ ఇవ్వట్లేదు. ఎలా అని చెప్పు. ఇప్పుడు ఆడదానికి ఎందుకు, ఇప్పుడు శాంతం లేనోడు ఈ బాడీలో చేయమని చూస్తారు. అదే ఉండోడు నాస్టిక్ ప్యాంట్లు అంటారు చూసావా, వాళ్ళు దాంట్లో చేస్తే చూస్తారు. మనం చేసాము ఇంకో చోటు నేను తింటే చేస్తాను అనుకుంటారు. కానీ దీనివల్ల తప్పేముంది, మనం శుభ్రంగా చేసుకుని వండుకుంటున్నాం, తింటున్నాం. ఇంకా ఏ వస్తువుకి అలవి ఇస్తున్నారే కానీ దానికి మనిషి దానికి నాకు అలా చెప్పలేదు రావట్లేదు, దానికి ఇంపార్ట్ అనేది ఇవ్వట్లేదు. ఎప్పుడైనా వస్తువుకి అలవి ఇవ్వకూడదు, మనిషికి ఇంపార్ట్ ఇవ్వాలి. ఆ మనుషులు అట్లా చేసుకుంటున్నారో లేదో ఇది. అందుకని ఈ మధ్య తరగతి అనేది వెనక్కి పడిపోయి ఉంటుంది ఆ కాలం నుంచి ఈ కాలం కాడ. నేను కూడా మాక్సిమం చూసాను. అంటే ఇక్కడే కాదు, మన ఊళ్ళో కానీ బయట కానీ ఇతర చోట్ల కానీ చూసాను. అంటే కొంతమంది ఏమో చేసుకుంటారు, వాళ్ళని చేసినా కానీ వాళ్ళని ఎందుకు వీళ్ళకి ఎందుకు ఎన్ని ఇస్తారు, వీళ్ళకి ఇవ్వకూడదు అనే కాడికి ఇంకా తొక్కే పరిస్థితిలో ఉంటారు. అంటే ఇప్పుడు సో నాకైతే చూసినంత వరకు నాకు ఎవరు కనపడలేదు అలాగా. అలా కనపడిద్దో లేదు, ఆ మంచోళ్ళు ఉంటారు కదా, ఆ మంచోడు ఒకవేళ చేశాడనుకో వాడిని కింద తొక్కేస్తారు, వాడిని ఏదో ఒకటి ఇబ్బందులు పెడతారు. ఎందుకంటే వాడు మంచిగా ఎందుకు పేరు తెచ్చుకోవాలి, వాడు ఎందుకు మంచి స్థాయికి రావాలి, వాడు మనకన్నా కింద పైకి ఎందుకు రావాలి అనేది వాడిని కింద తొక్కుతారు. అప్పుడు వాళ్ళు ఉన్న జీవకళ, వాడు ఉన్న టాలెంట్ అనేది బయటకి వచ్చింది రాదు కదా. అలాగా మధ్య తరగతి కింద తొక్కేస్తున్నారు, అట్లా పైకి తీసుకురాని ఇట్లా. అదే చెబుతున్నా నేను. ఇప్పుడు పంట చేసుకుని పొలం చేసుకునే ఉంటాడు, బాగా తెలిసినోడు 10 ఎకరాలు 20 ఎకరాలు వేసుకుంటాడు, ఏమీ తెలియనోడు ఎకరం చేసుకుంటాడు. వాడు కష్టపడతాడు చేసుకుంటాడు, వాడు ఆ సొంతంగానే కూలోళ్ళు మూలోళ్ళు పెట్టుకోకుండా సొంతంగా చేసుకుంటాడు. కానీ అదే పంట మళ్ళీ కత్తి ఉండోడు అనుకో, కత్తి మనుషులు పెడతాడు చేపిస్తాడు. కానీ ఈ లేనోడు పాపం తిని తినక చీకటితో పొద్దున్నే పోయి చాకరీ చేసుకొని, పొద్దున్న చీకటితో పోయి సద్దన్నం వేసుకొని తిని ఆ ఎరటనలో చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ పోయి మళ్ళీ చేసుకుంటే వాడికి ఇలువ ఉండదు.
ఇక ఎక్కువగా చేస్తా ఉంటారు చూసావా, వాళ్ళు మనుషులను పెట్టుకుంటారు చేసుకుంటారు. కానీ చూసారు వాడు చూడు ఎన్ని హాలు వేసాడు, వాడు బాగా చేస్తున్నాడు రా అని వాడిని గుర్తిస్తారే గాని ఇంత కష్టపడుతున్నాన్ని వాడిని అసలు గుర్తిస్తారు. మనం చూసావలేదు, నేనైతే చూశాను అట్టాగా. కానీ కొంచెం వాళ్ళు ఎట్ట కూడా కొంగదొక్కొని పైకి వస్తున్నాం అనుకుంటే అయినోళ్ళు గాని బయట వాళ్ళు గాని కింద దొక్కాలని చూస్తారు. ఇంకా ఆ ఫ్యామిలీ ఎట పైకి వచ్చింది, రాదు కదా. అలా సమాజంలో ఇప్పుడు ఎట్టాగే ఉంది. దీన్ని ఏ భగవంతుడు ఏ మానవ రూపంలో తీసుకొస్తారో ఫ్యూచర్ లో అనుకుంటున్నాం, కానీ ఇంతవరకు అయితే చూడలేదు. మధ్య తరగతి మధ్య తరగతిగానే ఉంటున్నాడు. ఇప్పుడు ఏదో మనం యూట్యూబ్ చేస్తున్నాము, ఇప్పుడు నాన్న మాటలు రావు, ఏదో కత్తి నోరు లేనోడికి కత్తి కొంచెం సపోర్ట్గా ఇస్తారు అంటే కొంచెం ఫీలింగ్ అని ఉండిద్ది కదా. ఇప్పుడు ఇంతమందికి మనం సపోర్ట్ ఇస్తున్నాము, వాళ్ళని చూస్తున్నాం చేస్తున్నాము, ఇలాంటి వాళ్ళకి కూడా మనం ఇస్తే అలాంటి వాళ్ళు ఇంకా బయటకు వచ్చి చేసుకుంటారు కదా, అలా పైకి వస్తారు. కానీ ఆ ఉద్దేశంతో మనం కూడా ఛానల్ అనేది పెట్టుకున్నాం, 2 రకాలుగా పెట్టుకున్నాము అని ఛానల్ పెట్టుకున్నాం. కానీ ఏం మాత్రం సపోర్ట్ ఇస్తున్నారు. అప్పుడు చూసేవాళ్ళు మనలాంటి వాళ్ళు నాన్నలాంటి వాళ్ళు దేశం మీద చాలా ఉన్నారు. అది కొట్టల్లా అది నా ఆలోచన. మనంటే కాదు, ఇప్పుడు లక్షల్లో ఉండొచ్చు దేశం మీద. ఇప్పుడు మన వచ్చి మా నాన్న మాట్లాడలన్నీ చేస్తున్నాడు. కనీసం ఇప్పుడు మన చూసేవాళ్ళని బాగా సపోర్ట్ ఇచ్చి మంచి ఇస్తే మనకు అమౌంట్ అదే దాన్ని ఏమంటారు ఎంకరేజ్ అని ఇస్తే వాళ్ళు చూడు చేస్తున్నారు, వాళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తున్నారు, మనం కూడా చేసుకుంటాం, మనకు కూడా అట్టాటితో వాళ్ళు బయటకు వస్తారు కదా. వస్తే వాళ్ళు కొంచెం వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడతాయి కదా. అప్పుడు అన్నిటి కారణం ఈ సమాజమే కదా అయ్యేది. మరి ఎందుకు వీళ్ళు ఆలోచిస్తలేదు నాకైతే అర్థం కావట్లేదు. అది ఏ మధ్యతరగతి మనిషి కదా, వాడికి ఉన్న ఫీలింగ్స్ అని ఏమి ఉండవా, ఇక అక్కడ మధ్యలో ఉండిపోతావేనా. ప్రాంతం లేనోడిని అవనట్లేదు, ఉన్నోడిని కావట్లేదు, మధ్యలో ఉంచుతున్నారు. అలా ఇప్పుడు రావట్లేదు మనకి. ఇప్పుడు చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఏం రావట్లేదు, మనం ఏం చేసుకున్నాం ఏం వచ్చిందిలేని వాళ్ళకి ఆశలు తగ్గిపోతాయి. అదే ఇప్పుడు వీళ్ళు మనకి ఎక్కువ సపోర్ట్ చేస్తా ఉంటాయి సమాజం, వాళ్ళు చేసుకుంటున్నారు మనం కూడా చేసుకుందాం అని అట్టా ముందరికి ఉన్నోళ్ళు వస్తారు కదా బయటికి, వాళ్ళు చేసుకుంటారు ఫ్యామిలీ బాగుంటే వాళ్ళందరికి దేవుళ్ళు అవుతారు. దేవుడు సాక్షాత్ మనకు వచ్చి ఎదురు కనపడ్డు. దైవం మానవ రూపం అంటారు. మనం చేసే పనులకి దేవుడు మనకేదో రూపాన మన బిడ్డలకు సహాయం చేస్తారు. మనం ఏం ఆస్తులు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, సపోర్ట్ ఇవ్వాలి. ఇదేనే కాదు, యూట్యూబ్ సంగతనే కాదు అంటుంది, ప్రతి విషయంలో ప్రతి మనిషికి సపోర్ట్ ఇవ్వాలి. ఆ మనిషిని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనిషికి చేయాలని ఉత్సాహం ఉంది. నువ్వేం చేస్తారా అదిరా ఇదిరా నాకు వాడి కింద పడిపోతారు. అది ఇప్పుడు ఎంత చెప్పాను కదా, కనీసం మన వీడియో చూసి జనం కొంచెం అది ఏమంటారు దాన్ని ఎంకరేజింగ్ చేస్తారు, మనుషుల భావం కలుగుతూ ఉంటారు చూసావా, సపోర్టింగ్ ఇస్తారు. కొంచెం వాళ్ళు మన వీడియో చూసి ఇప్పుడు కన్నా మనకి ఎక్కువ సపోర్ట్ ఇస్తే మనలాంటి వాళ్ళు చాలా బయటకు వస్తారు. వాళ్ళందరికీ వీళ్ళెంతో ఆధారం పోసిన వాళ్ళు అవుతారు, ఇస్తారని నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. కనీసం కామెంట్ రూపంలో మాట్లాడుకోవటం కూడా చేయట్లేదు, చూస్తున్నారు, వదిలేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అలా అప్పుడు మాకు ఇంత చేసి పెడుతున్నా కదా ఎందుకు చేయట్లేదు పెడతలేనని మాకు కూడా నిరాశ అయిపోతుంది. ఎందుకంటే మనం సమాజమే మనకు సపోర్ట్ అయినప్పుడు మనం ఇంక ఏమి చూసుకొని మనం చేయగలుగుతాము. ఇప్పుడు యూట్యూబ్ అంటే మన ఇంట్లో చేసుకున్న ప్రతి విషయం పెట్టాల్సిందే. దానికంటూ కొంచెం వాల్యూ అనేది సపోర్ట్ అనేది ఎంకరేజ్ ఉంటే ఏమంది చూపించినా ఏమంది మనకి సపోర్ట్ ఇస్తున్నారు, ఎంకరేజ్ అయ్యారు, మన ఫ్యామిలీ అయిపోయారు, మన సొంత వాళ్ళు అయిపోయారు అన్న ఆలోచన అనేది మాకు ఉండిద్ది. అప్పుడు ఇంకా చేసుకోవాలని ఉండిద్ది. అది నేను కోరుకుంటున్నాను. నా గురించి అననే కాదు, మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దేశం మీద, అట్లాంటి వాళ్ళని బయటికి తీసుకొస్తారని మిమ్మల్ని చెప్తున్నాను అంతే. కాకపోతే మిమ్మల్ని ఎవరిని నేను ఏ మాట అంటలేదు. జనాన్ని మాలాంటి వాళ్ళు చాలా మంది మీరు బయటికి తీసుకురావాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, అది నేను కోరుకునేది. ఇస్తారని కోరుకుంటున్నాను. సో ఓకే అమ్మా, ఈరోజు అయితే ఒక మంచి విషయం చెప్పావు. సో నేను కూడా ఇతరులకి ఎంకరేజ్ చేయాలని నేను కూడా ట్రై చేస్తాను నా వంతుగా. థ్యాంక్ యూ అమ్మా.